గ్లాస్ ఇంతవరకు చెప్పలే ఎవరు వచ్చేది అందరూ గట్టిగా చెప్పండి. డాక్టర్ శ్రీ మురుగన్ గారు, ఈయన పలంనేరు దగ్గర ఉన్నటువంటి గంటా ఊరు తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ అయినటువంటి డాక్టర్ శ్రీ మురుగన్ గారు మన ఆశ్రమానికి రెండవసారి చేయడం జరిగింది. మీ మీద ఎంతో అభిమానంతో ఆ రోజు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేసుకోవాలి, మీరందరూ కూడా సార్ వస్తే బాగుంటుందని ఎదురు చూశారు, కానీ కొంచెం బాధపడ్డారు. ఆ బాధని ఫిల్ఫిల్ చేయడానికి ఈ రోజు తిరిగి మురుగన్ సార్ మన కోరిక మేరకు ఇచ్చేశారు. గట్టిగా చెప్పండి ద్వారా స్వాగతం. సార్ సేవా కార్యక్రమాలు ఒక రోజుతో చెప్పేటే కాదు, అనతి కాలంలోనే ఒక సంవత్సరం అయింది తను సర్వీస్ స్టార్ట్ చేసి. ఈ 1 year లోనే ఎన్నో సంవత్సరాల సర్వీస్ ను తను మూట కట్టుకున్నారు. ఎంతో మందికి కాళ్ళు లేని పిల్లలకి ఆపరేషన్ చేయించి కాళ్ళు తెప్పిస్తున్నారు. నిజంగా ఒక చిన్న పిల్లాడికి మొన్న నేను సార్ది యూట్యూబ్ వీడియో చూశాను. ఒక చిన్న అబ్బాయికి 3 ఏళ్ల పిల్లాడు అనుకుంటా, మేబీ ఆ అబ్బాయికి ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయంటే తనే ఖర్చు పెట్టి వెహికల్ తీసి పెట్టి పంపించి అక్కడ ఆపరేషన్ ఖర్చులంతా చూసుకొని తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత తను ఎలా ఉన్నారో పలకరించి తిరిగి వాళ్ళకు సాయం అందిస్తూ కొన్ని వీడియోస్ నేను చూశాను. తనది ప్రతిదీ నేను ఫాలో అవుతున్నాను. ఎలా సర్వీస్ చేస్తున్నారు, నిజంగా ఆ గంగమ్మ తల్లి ఇస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో డబ్బులు నాకైతే తెలియదు, కానీ చాలా 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 మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులతో ముడిపడిన అవసరం ఎంతో ఉంది. కానీ అలాంటి కార్యక్రమాలు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా 3, 4, 5, 6 ప్రోగ్రామ్స్. ఇక్కడికి రావాలంటే తన బిజీ షెడ్యూల్. మేడం పొద్దున్న 6 గంటలకు పెట్టుకుంటారా, నేను 9 గంటలకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అంటున్నారు. మీరు పడుకుంటారు లేరు పొద్దున్నే అని చెప్పేసి సరే ఇంకొక రోజు పెట్టుకుందాం అని చెప్పేసి సార్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను మార్చుకోవడం జరిగింది. మీరంతా అనుకుంటూ ఉంటారు కదా, ఈ రోజు మా ఆశ్రమానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అలా అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ రోజు నేను లేచినప్పటి నుంచి ఏం చేయాలి, మార్నింగ్ షెడ్యూల్ ఏంటి, ఆఫ్టర్నూన్ షెడ్యూల్ ఏంటి, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏమేమి వర్క్స్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా మంచి కార్యక్రమాల కోసమే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. నిజంగా అంత ముఖ్యమైన మంచి మనిషి మనకు కూడా గుర్తించి ఇక్కడ రావడం నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆశ్రమవాసులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాదేశ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ని. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి సేవారత్న డాక్టర్ పేదలపాలిటి పెన్నిధి, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవాలయం గంటావూరు డాక్టర్ గౌరవనీయులైన మురుగనన్న గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు అనునిత్యము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సేవలు చేస్తూ ప్రజల యొక్క మనసును దోచుకున్నారు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూ ఉంటాడు. అదేవిధంగా సూర్యుడు ఎంత ఎండినా, సూర్యుడు ఎంత కాంతి ఇచ్చినా, సూర్యుడు ఎంత మండినా సముద్రాన్ని అయితే ఎండగట్టగలరా? సముద్రాన్ని ఎండగట్టలేడు. అదే విధంగా ఎంతమంది విమర్శించినా, ఎన్ని విమర్శలు వచ్చినా గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు ఎప్పటికీ తన చేసేటువంటి సేవని ఎవరు కూడా ఆపలేరు. ప్రతిరోజు అనేక మందికి, నిన్న చూసుకున్నట్లయితే సుమారు 700 మందికి అన్నదానం చేశారు. ఈ రోజు దగ్గర దగ్గర 4000 మందికి టిఎస్ అగ్రహారంలో అన్నదానం చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన బస్ స్టాండులో నుంచి వచ్చినటువంటి ఆయన జీవితం నాతో పంచుకున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టంలో నుంచి వచ్చిన వాడికే తెలుస్తుంది ఆ కష్టం విలువ ఏంటి అనేది. సో అందుకే నేను ఎప్పుడు కూడా నా బాస్ మా అన్న ఎవరు అని అంటే మురుగనన్న అనేసి అంట. ఎందుకంటే నా స్టేటస్ లో కూడా, నా వాట్సాప్ లో కూడా నేను ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటా. ఈ రోజు గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు దేనికి ఉపయోగం అంటే సమాజానికి అవసరం. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అని అంటే ఇమ్మీడియట్ గా ఏ మాత్రం ఆలోచించకుండా
ఎంత ఫీజు, డాక్టర్ ఫీజు ఎంత, హాస్పిటల్ బిల్ ఎంత అని అడిగి ఇమ్మీడియట్ గా కట్టే వ్యక్తి మురుగన్ అన్న. అదే విధంగా నిన్న కూడా నా స్నేహితుడు వాళ్ళ వైఫ్ జాండీస్, మలేరియా, టైఫాయిడ్ తో బాధపడుతుంది అన్న. ఈ విధంగా వాళ్ళు ఎస్టేట్ లో మగ్గాలు నేర్చుకుంటూ ఉంటారన్న. సో వాళ్ళకి మీ నుండి ఏదైనా హెల్ప్ కావాలన్నా అని చెప్పి అడగనే ఇమ్మీడియట్ గా ఏ మాత్రం ఆలోచించకుండా 10,000 తన జోబులో నుంచి ఎత్తిచ్చారు. సో ఇలాంటి వ్యక్తి మనం కోరుకోవాల్సింది ఏంటిది అంటే భగవంతుడు ఎన్ని రోజులు పెట్టినా ఆయన ఇంకా 100 ఏండ్లు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదే విధంగా పేదలకు, ప్రజలకు సహాయం చేసేటువంటి బలము, శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి దాత్రి ఫౌండేషన్ మదన్పల్లి డాక్టర్ స్వాతి చక్రపాణి మేడం గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తో పాటు ఇక్కడ వచ్చినటువంటి అనిల్ గారికి, జయచంద్ర గారికి, రమేష్ గారికి, మరి పేర్లు కరెక్ట్ గా తెలియదు, మీడియా మిత్రులందరికీ కూడాను ధాత్రి ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్తో పాటు నిత్యం ఉంటూ మంచి కార్యక్రమాలను మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీరందరూ కూడా అదృష్టవంతులే. మీ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది ఎంతో కొంత, మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా మేము కూడా ఎంతో కొంత నేర్చుకుంటున్నాం. మీడియా పబ్లిసిటీ దానికోసం కావచ్చు, వచ్చిన ప్రతిసారి మేము కోరిక ఎందులో చెప్పేది అని కాకుండా మురుగన్ సార్ కావచ్చు, మురుగన్ సార్ దగ్గర ఉన్న ఈ టీం అంతా కావచ్చు, మేడం మీరు కష్టపడుతున్నారు, డెవలప్ అవ్వాలి, మేము కూడా సాయం చేస్తామని జయచంద్ర కానీ, రమేష్ కానీ వీళ్ళంతా ప్రత్యేకంగా మా గురించి ఆలోచిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే మురుగన్ గారు కూడా ఏదో ఒకటి చెయ్యాలి మా అమ్మని వీళ్ళంతా అని ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజు వచ్చినప్పుడు కూడా వీళ్ళు చెప్పడం అనేది ఎంతో గొప్పగా చెప్పారు. ఫస్ట్ మామూలుగా ఒక బియ్యం అంతా పిసకక్కర్లేదు, ఒక బియ్యం వెతికి పట్టుకుంటే సరిపోతుంది ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడానికంటే నిజంగా హార్ట్ టచింగ్ గా మాట్లాడారు. మీ అందరి గురించి కూడా నాకు మా అమ్మ ఎంతో కష్టపడి పెద్ద చేస్తే నాకు నేనుగా ఈ స్థాయికి నేను వచ్చేలేదు, సంపాదించుకొని డెవలప్ అయిపోలేదు. అమ్మ ఆ రోజు అంతా కష్టపడి పైకి చదివిస్తే చేస్తే నేను ముందరికి వస్తే ఆ రోజు అమ్మ నాకు తన కడుపు మార్చుకొని నాకు అన్నం పెడితే నేను పెద్ద అయ్యాను అని చెప్పేసి తన చిన్నప్పటి జ్ఞాపకాలంతా కూడా తను ఎంతో గొప్పగా తన బాధనంతా, తన కష్టాన్నంతా తను ఎంతో బాధగా మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం, మీ అందరిలో కూడా అమ్మ నాన్న చూసుకొని తను ఆ రోజు షేర్ చేసుకోవడం, ఆ వీడియో అప్పుడప్పుడు కూడా నాకు చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతాయి. అంత మంచిగా గొప్పగా ప్రతి ఒక్కరి గురించి, పెద్దవాళ్ళ గురించి తను ఆలోచించే మనస్తత్వం ఉంది. కాబట్టి నాకు కూడా చాలా గౌరవంగా నచ్చుతున్నారు సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. రాని దానికి బర్త్డే రోజు రాని దానికి క్షమించండి, చాలా బాధపడినారు. కానీ చాలా ఆటలు కానీ పాటలు కానీ చాలా సంతోషమైంది. ఆ వీడియోలో నేను మేడంని పంపించమని నేను దాన్ని చూసి కూడా మళ్ళా యూట్యూబ్ తరఫున రిలీజ్ కూడా చేసినాము. పిల్లలు ఉన్నాయి, దానికి ఇంకా ఆటలు పంపించలేదు పిల్లల కోసం. పిల్లలు మళ్ళీ వద్దని ఆపేస్తాం. అది ఇంకా మంచి ప్రోగ్రామ్ అయ్యేది మీరు వచ్చి ఉంటే. పాడింది విధానం కానీ నాకు ఈ కాలు తగిలిందా కూడా అట్లే డాన్స్ చూసి చాలా బాధపడినాం. పోయేదని కాలేదనేసి. ఎందుకు రాలేదంటే ఆ రోజు ఫుల్ ఇదైపోయింది. బయట నుంచి చాలా మంది వచ్చేసినారు. అంత వంశతి గుడికి పోయిన వాళ్ళు దాదాపు 300-400 మంది పైన వచ్చేసినారు. పక్క ఊరు నుంచి అంతా వచ్చేసినారు. ఇంకా వాళ్ళని మనం అట్లా ఇచ్చేసుకునేదని కాదనేసి ఇంకా సరేలేనేసి మళ్ళా డిలే చేయడం జరిగింది. క్షమించండి. వచ్చే సంవత్సరము బాగా గ్రాండ్ గా అందరికీ ఫస్ట్ ఈడే వస్తాను, ఈడే వచ్చి కూడా చేసుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ చూద్దాము. మా అందరూ బాగున్నారమ్మా? విన్నారా? చల్లగా ఉన్నారా? ఏమన్నా ప్రాబ్లమా మీకు? మేడం గారు బాగా చూసుకుంటా ఉన్నారు కదా? మానవత్వంతో చూసుకుంటారు సార్, బాగా చూసుకుంటారు. వాళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి నేను అంత దూరం ఎదుర్కొని వచ్చినారు. మీరు రావాలా ఖచ్చితంగా అనేసి, ఆనంద నిలయానికి మీరు ఖచ్చితంగా రావాలా మురుగన్ సార్ అనేసి అంత దూరం ఎదుర్కొని వచ్చినారు. వాళ్ళ మనసు మంచిది కాబట్టి నేను కూడా ఎంత దూరం వచ్చినాను.
సేవలు చేయడం అంటే తల్లినే చూసి నేర్చుకున్నాను మా నేను. ఇప్పుడు మేడం గారు చెప్పినారు, మా తల్లినే చూసి నేను నేర్చుకున్నాను నేను. కానీ మా తల్లి నన్ను ఏమి నోరు తెరిచి అడగదు. మా అమ్మ నన్ను ఒకే మాట అడుగుతుంది, నువ్వు కడుపు నిండుగా తిను నాయనా అని అడుగుతుంది. ఏమడుగుతుంది? కడుపు నిండుగా తిను నాయనా, మా అమ్మ కూడా అట్లే అడుగుతుంది. కడుపు నిండుగా తిను, ఎవరు జోలికి పోవద్దు, ఎవరైనా ఏమని అంటే కూడా వచ్చేయి. నేను ఇప్పుడు బయలుదేరినప్పుడు కూడా మా అమ్మ నాకు చెప్పి పంపించింది, రోడ్లు పోనైనా ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఏం మాట్లాడదునైనా నువ్వు పోయేసి నీ పని నువ్వు చూసుకొని రా అనేసి నా తల్లి నాకు నేర్పించింది. అది మన మేడం గారి తరఫున నాకు ఎటువంటి ఖర్చు లేదు, ఏమీ ఇది లేదు. కానీ మేడం గారు నన్ను వాళ్ళు కుటుంబంలో ఒక అన్నతమ్ములుగా మనల్ని పిలిచి మాకు ఈ అవకాశం ఇస్తా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అన్నీ మా తల్లి మాకు నేర్పించింది ఒకటే నేర్పించింది, నువ్వు తిని మిగిలితే 10 మందికి పెట్టినైనా వేస్ట్ చేయొద్దు అనింది. మా అమ్మకి నేను ఒక మాట అన్నాను, వాళ్ళు తిని మిగిలినాక నేను తింటానులేమ్మా, ఏమైపోతుంది ఒకసారి ఫస్ట్ ఉండిపోతే ఏమైతుందమ్మా అంటే, అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, నేను తినే అన్నం నీకు పెడతానైనా చాలకపోతే అనింది. ఇప్పుడు దాదాపు ఒక 2 నెలల ముందు ఆ మాట అనేది నాకైతే చాలా సంతోషమైంది. పుట్టినప్పుడు ఏమీ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు. మా అమ్మకి చెట్టు కింద నన్ను కన్యారు, గుడి చేసుకుని ఉంటే ఆడ కన్యారు. ఆ స్థాయి నుంచే మా అమ్మ ఆ కష్టంలో అంటే నన్ను సాకి ఇంత పెద్దవాడిగా చేసింది. మా ఇంటి సమస్య చూసుకొని పనికి పోయినాడు నేను. దేవుడు నేను ఈరోజు చల్లగా పెట్టినాడు, బాగున్నాను, ఏమి ఇబ్బంది లేదు. నాకు ఒక కొడుకు కూతురు చాలు, వాళ్ళకి ఆస్తులు ఉంది. మా తాత మా అవ్వ సంపాదించిన ఆస్తులు ఉంది. నేను సంపాదించేది ఈ జనాలకి లేని వాళ్ళకి అన్నం పెట్టాలనేసి ఈరోజు ముందడుగు వేసుకొని పోతున్నాము. నేను ఇది ఎత్తుకొని దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో ఎన్నో అవార్డులు తీసుకున్నాము, ఎన్నో డాక్టరేట్ కూడా తీసుకున్నాము. మళ్ళా ఇంకొక నెల 4 డాక్టరేట్లు, 7 అవార్డులు కూడా ఉన్నది. ఇదంతా మీ అలాంటి వాళ్ళు సేవలు చేసిన వాళ్ళనే నాకు ఇదంతా వస్తుంది. నేను ఇంట్లో కూర్చుంటే రాదు. డబ్బులు ఇంట్లో పెట్టుకునేసి నాకు డాక్టరేట్ కావాలా, నాకు అవార్డులు కావాలంటే ఎవరు ఇయ్యరు. సమాజంలో రేపు తలెత్తుకుని నడరు. అలాంటిది అది మొదటిది అన్నం పెట్టాలి కడుపు నిండుగా. అదే లేని వాళ్ళని వస్తే లేని వాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు వస్తారు. లేని వాళ్ళని వచ్చినప్పుడు వస్తాం ఇంటికాడికి, మీకు ఏం చేయాలని మేము చేస్తాము అనేసి. లేని వాళ్ళని కూడా ఇంటికాడ పోయి చూసుకుని వాళ్ళ సమస్యలు చూసి వాళ్ళకి కూడా సాయం చేస్తాం. మొదటిది కడుపు నిండుగా అన్నం పెట్టాల. నాకు కావాల్సింది ఒకటే, నేను పూటగా అన్నానికి కష్టపడినాడు, ఫస్ట్గా ఉన్నోడు కూడా వారం లెక్కల ఒకే బియ్యం తీసుకొని బియ్యం ఈరోజు చేస్తే అయిపోతుంది అనేసి 5 రోజులు బియ్యమే తినేసి నీళ్ళు తాగుతా ఉన్నాం మేము. ఒకప్పుడు 5 రోజులు మా అమ్మ హోటల్లో పోయి పనిచేసి సంపాదించుకొని మమ్మల్ని సాగుతా అనేది. ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినా నేను. అన్నీ చూసుకొని అన్నీ మనం చేసుకొని మనకి అన్నం పెట్టడం, 10 మంది కడుపు నిండుగా అన్నం తినాలనేసి ఈరోజు మనకి పొలం నేర్లు ఎంతో మంది ఉంటారు. మా ఊర్లో అయితే గంటా ఊర్లో అయితే అంతా కూలి పనికి పోయేవాళ్ళు. స్టోర్ బియ్యం నెలకి 10 కేజీలు వేసే వాళ్ళు ఉన్నారు, 20 కేజీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక పూట సోనా మసూరి బియ్యం వేస్తే ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందపడతారో. తీసుకొని పోయి ఫ్రిడ్జ్లు పెట్టుకొని మరుసటి వేడి చేసుకొని తింటారు. ఏమంటే సోనా మసూరి బియ్యం. ఈ రోజు నుంచి కూడా నిత్య అన్నదానం, ప్రతి ఒక్క రోజు సాయంత్రము అన్నదానం చేసేదానికి కూడా డిసైడ్ చేసుకున్నాము. ఈరోజు కూడా ఖచ్చితంగా మనం అన్నదానం చేస్తాము. ప్రతి ఒక్కరు కడుపు నిండుగా ఒక పూట కడుపు నిండుగా తినాలనేసి చేసినాము. మనకి ఇది చేసేదానికి ఎన్నో అడ్డంగాలు వస్తుంది, ఎన్నో ఆరోపణలు వస్తుంది, ఎన్నో వస్తుంది. వచ్చేది రాని మనిషి, మన ప్రాణం మన చేతులు లేదు, పైనుండే బ్రహ్ముడు రాసి పెట్టింటాడు. ఇట్లా పోవాలంటే ఖచ్చితంగా అట్లే పోతాం. ఈ రకంగా చచ్చిపోవాలంటే ఆ రకంగానే ఉంటుంది. మన తలరాత ఎట్లా రాసి పెట్టింటుందే అట్లే జరుగుతుంది. దేనికి కానీ వెనకడికి ఏము ఏడ కానీ కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదు. మన కష్టము మనం ఎవరి దగ్గర పోయి చేయి చాపము, మన కష్టంతో మనం పోరాడుకొని మనం పోతా ఉన్నాము. మన ఒంట్లో
రక్తం పారాడే వరకు ఈ సేవలు అయితే మనం నిలపము కూడా చెప్పినాము. చాలా మంది పిలిచినారు, వార్నింగ్ ఇచ్చినారు, అన్ని రకాలుగా మాట్లాడినప్పుడు కూడా చెప్పినాం ఏది కానీ లేదు సార్ చూసుకుంటాం ఏమైపోతుంది అనేసి ముందడుగు వేసుకొని పోతున్నాం. నిలపము అని మనకి ఆనంద నిలయానికి వచ్చినప్పటి నుంచి మేడంను చూసినప్పటి నుంచి చాలా ఇదైంది. ఏమంటే వాళ్ళు ఈ నుంచి అంత దూరం వచ్చి ఆడ ఒక పేద కుటుంబానికి వాళ్ళకి నిత్య సరుకులు ఇవ్వడం కానీ, వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, అదంతా చూస్తే మనకి కూడా చాలా ఆనందంగా గర్వంగా కూడా ఉండాలి. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి మేడం గారు సేవలు చేయాలనేసి కూడా మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటాను. ఏమంటే దేవుడు లేదంటే మనం లేదు. చాలా మంది దేవుడిని నమ్మరు. నేనైతే మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముతాను. ఎందుకంటే మా అమ్మ దగ్గర ఏం లేదు కదా. మా అమ్మ వాళ్ళు తల్లిదండ్రులు ఏమైనా సంపాదించి పెట్టింటే నాకు ఇచ్చింటారు. అలాంటిది ఏం లేదు కాబట్టి దేవుణ్ణి మొక్కున్నాను. మధ్యలో మా తల్లిని మొక్కున్నా, దేవుణ్ణి నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినా నేను. అందుకే ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నాను. ఆ గంగమ్మ తల్లిని ఏ రోజు నాకు చైర్మన్గా దానికి ఇచ్చినారు ఆ రోజు నుంచే సేవా కార్యక్రమం స్టార్ట్ చేసినాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంచి సేవలు చేస్తాము, మంచి అన్నీ చేసుకొని పోతాము. మీ ఆనంద నిలయానికి మనస్ఫూర్తిగా ఫుల్ సపోర్ట్గా కూడా నేను ఉంటాను. మనలో ఇంతవరకు మేడం గారు ఏం కూడా అడగలేదు. ఇంతవరకు ఏమీ కానీ అడగలేదు. మాకు ఇది చేయండి, ఇది చేయండి, దాన్ని ఏమి కానీ మేడం గారు అడగలేదు. బర్త్డే కూడా ఒకసారి వచ్చి పోండి అన్నారు. నాకు బాధ అయింది. ఖచ్చితంగా వచ్చి ఉండాలా నేను. ఆ రోజు బాధ అయిపోయింది. మీకు ఎప్పుడు నేను మేడం మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాము. ఏం బాధలు పడద్దండి. ఒక కొడుకుగా ఒక కూతురుగా మీకు అండగా కూడా మేము నిలబడతాము. మీరు ఏదైనా కానీ మీరు ఓపెన్గా మాట్లాడండి, ఓపెన్గా చెప్పండి. మీకు ఏం కావాలో నోరు తెరిచి అడగండి. మీ బిడ్డలతో ఉండే మీ బిడ్డలని అడగాలనుకుంటూ ఉంటారు, ఇక్కడ అడగండి. ఖచ్చితంగా చేస్తాం. మేము అందుబాటులో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా చేస్తాము. నాకు కూడా మిమ్మల్ని నెల చూడాలనిపిస్తుంది. ఏమంటే చాలా ప్రోగ్రాంలు ఉండాలి, దాదాపు 60 ప్రోగ్రాంలు ఉండాలి. కానీ మొన్న బర్త్డే రోజు నుంచి రాత్రి మళ్ళా మేడం గారు స్టేటస్లా చూసినాను. మళ్ళా బర్త్డే వీడియో మళ్ళా చూసినప్పుడు అయ్యో నేను ఇది పోయే తీరాలనేసి ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే కూడా వదిలేసి వచ్చినా నేను. ఏమంటే మిమ్మల్ని చూడాలనే సంతోషంగానే వచ్చినాను. చాలా సంతోషంగా ఉండాలి. మీ ఆశీర్వాదాలు, మిమ్మల్ని చూడడం కానీ, ఇలాంటి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆ రోజు తీసుకోలేదని కూడా బాధపడినాను. అని మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని కూడా గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మీకు ధన్యవాదం తెలుపుకుంటున్నాము. మీకు ఎప్పుడు మేము ఖచ్చితంగా అండగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అవతాత మీ అందరి కోసం కూడా ఫ్రూట్స్ని చాలా చాలా ఈ రోజు రేపు ఎల్లుండి తినే ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ తీసుకువచ్చారు. ఈ రోజు సార్ చేతుల మీదుగానే నేను మురుగన్ సార్ మీద అభిమానంతో ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా బట్టలు పంచడానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ సార్ ఏదో రోజు వస్తారు, సార్ చేతుల మీదుగానే మీకు ఇస్తే మీకు బాగుంటది అనే ఉద్దేశంతో దాన్ని అలా దాచిపెట్టి ఈ రోజు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో సార్ చేతుల మీద వీటిని మరియు సార్ తెచ్చినటువంటి ఫ్రూట్స్ కూడా కలిపి మురుగన్ సార్ ఒక్కొక్కరికి అందజేస్తారు. ఒక్కొక్కరు క్యూ లైన్ లో వచ్చి తీసుకొని, లేదా మీ దగ్గరికి నడవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి సార్ అందిస్తారు. యాక్టివ్ గా నడిచే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకొని మిగతా వాళ్ళకి అక్కడికి అందరికి చేరుస్తారు. మగవాళ్ళకి పంచలు, మహిళలకి శారీస్, మరియు సార్తో పాటు టీం అందరికి కూడా మేము షర్ట్ ప్యాంట్ ఏదో మాకు నచ్చినవి తీసుకొచ్చి పెట్టాం. అవి మీరు తీసుకొని కుట్టించుకోవాలని అని మేము ఆశపడుతున్నాం. సార్ టీం అందరికి కూడా వచ్చాం. ఫస్ట్ సార్కి వెన్నెముకగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నటువంటి ఈ పత్రికా సోదరులకు, మరియు సార్తో యూట్యూబ్ డెవలప్ చేసే వారికి, మరియు నన్ను పరిచయం చేసిన రమేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్యాంట్ షర్ట్ అందించి బలాగో వాళ్ళకి ఇద్దాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.
చేయమన్నామా? రండి 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 అందరూ కూడా తీసుకోండి. ఓకే అన్న. జయచంద్ర, అనిల్ కుమార్, నెక్స్ట్ నిఖిల్, సార్ లేడీస్ ఇచ్చినా ఇది ఇచ్చినా సార్ ఇది కానీ అది కానీ మహిళలకి మీరు కొంచెం రమేష్ అన్న నువ్వు ఫ్రూట్స్ ఎక్కివో. రమేష్ అన్న ఫ్రూట్స్ ఎత్తి పెట్టు. అమ్మా రండి. మీరందరూ నాకు ఈ కలర్ నచ్చిన అంటారని అందరికి ఒకే కలర్ తెచ్చింది. ఎందుకంటే తాత అమ్మ రండి రండి. రాలేని వాళ్ళకి అక్కడే తెచ్చి రాలేని వాళ్ళు అట్లే కూర్చోండి. వీళ్ళంతా డాన్స్ చేస్తున్నారు. పోయినసారి వచ్చినప్పుడు కూడా నా గురించి మా అమ్మ ఆలోచించుకుని ఏడుస్తుంది. ఇట్లా మా తల్లితో సమానికి ఏడుస్తా ఉంటే నేను ఏమన్నా మాట్లాడుతాను. వాళ్ళకి పిల్లలు లేరు సార్, భార్య భర్త ఇద్దరు ఇక్కడే ఉంటారు. నేను మేడం ఉన్నా. వాళ్ళిద్దరు ఇక్కడే ఉండిపోయారు చాలా సంవత్సరాలుగా, పిల్లలు లేరు వాళ్ళు. అమ్మ ఇంకెవరన్నా ఉన్నారా లేడీస్? స్టాఫ్ వచ్చేయండి. రిటైర్డ్ పంచాయతీ ఆఫీసర్ అయినా అప్పుడు బాగా అన్ని గ్రామాలకు హెడ్. పంచెలు కూడా డబల్ పంచెలు. పట్టుకోవాలి, చేయి పట్టుకోలేండి. యాక్టివ్, మా ఆశ్రమంలో యాక్టివ్ అయినా నీళ్లు తోడిచ్చేది, పాత్రలు ఎత్తి పెట్టేది, బాగా హెల్ప్ చేస్తాను. నీకు
పంచి కావాలా నీకు? పంచి కావాలా? నీకు పంచి వద్దులే, ఆ షర్ట్ పెట్టి ఇవ్వండి. అది అన్నా చెప్పు. వెరీ గుడ్. హ్యాపీ హ్యాపీ. ఓకే గుడ్ గుడ్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు సంతోషం వచ్చేసింది అబ్బా. అయిపోయింది, అందరికి వచ్చేసాము. అందరికి వచ్చేసాడు. నేను తీసుకోవాలా? పెద్దమ్మ మీరు తీసుకున్నారా? సరే సరే. దీనికి మంచి పాట పెట్టాలి. అన్నా అందరూ సరిగ్గా చూడాలి. పెద్ద ప్లేట్ ఉంది కదా, అలా అంటే తీస్తా. అమ్మ కూర్చోండి, వస్తారు. శుభకృష్ణ కబలో గజగన్నక వికట గుణరాజు గణాధిపతి గణాధ్యక్ష మహాగణాధిపతి కర్ణుడు దానకర్ణుడు కూడా ఆయన చేతిలో దానం చేసి అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన్ని ధర్మాలు అట్లే వాళ్ళను ఆ పరంపరగా వచ్చేది. ఇప్పుడు ధర్మరాజు కూడా ఎన్నో చేస్తూ ఆ పరంపరగానే తల్లిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు శ్రీ మురుగన్ గారు తల్లిని ఎంతో మెండుగా ఉండాలని, ఇలాంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత శక్తియుక్తులు ఆ దేవి మన మురుగన్ సార్ గారికి ఇవ్వాలని, మరియు మురుగన్ సార్ అన్నారు మీ పిల్లోని నేను మేడం కూతురు అయితే నేను కొడుకుని అని చెప్పేసి లాస్ట్ టైం కూడా చెప్పారు. సో మనకేంటంటే నా కష్టం చేత నేను చేసుకుంటూ వస్తున్నాను, ఈ కష్టానికి మరొక శక్తి తోడైతే దీన్ని ఇంకొంచెం మంచిగా డెవలప్ చేయొచ్చు అనే ఆశ నాలో కూడా కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మాది కాదు, మనది, మీకు థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చాలా మంది చెప్పాలంటే ఇక్కడ ఆడవాళ్ళంతా కింద పడుకుంటున్నారు, మగవాళ్ళకు మంచాలు ఉన్నాయి, ఆడవాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు కూడా కింద పడుకొని పొద్దున్నే లేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. మాకు మంచాలు కొనడానికి ఇది కాదు, కానీ వేసుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా మాకేంటంటే దొరికిన 3-4 బిల్డింగ్స్ తీసుకున్నాం, సరిపోవటం లేదు. ఒక మంచి స్థలంలోకి మేము వెళ్ళి కనీసం రేకులు గూడైనా వేసుకొని అందరికి మంచాలు బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలనేది నా ఆశ. ఉన్న దాంట్లో అప్పుడు నేను చూసుకోగలను అని చెప్పేసి ఇంకా దాదాపు ఒక 20 నుంచి 22 మంది మా దగ్గర చేరి ఇక్కడ మేము తీసుకునే మాకు బంద్ ఎక్కువైతే మంచిగా పంచగా అవుతుంది, నేనే చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని పంపించేశాను. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మాకు వసతి లేదు. ఎన్నో రోజుల నుంచి దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాం, మాకు ఏదైనా ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి ఇద్దో ఇస్తామని ఒక ల్యాండ్ అయితే మాకు చూపించారు. నేను అలానే ప్రభుత్వానికి కించపరచట్లేదు, మాకు చూపించారు కానీ పేపర్స్ ఏమి ఇవ్వలేదు. పేపర్స్ లేకుండా కట్టుకోవాలంటే మాకు అది చట్టరీత్యా అది చెల్లదు.
సో వీళ్ళందరూ ఉండడానికి ఎక్కడైనా ఒక గూడు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఎంతో మంది అధికారులకి మేము తెలియజేస్తాం. వీళ్ళకైతే 3 పూట్ల తిండి పెట్టగలిగే అంత శక్తి మాత్రమే నాకుంది. ఒక సొంత జాగా కొని సొంతంగా బిల్డింగ్ కట్టే అంత కెపాసిటీ ఆర్థిక స్తోమతలు నిజంగా మాకు లేదు. వీళ్ళ కోసం కూడా 2 లక్షలు ఉంటే కానీ నెలకు నడవని పరిస్థితి. సో ఈ బాడిగలంతా కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఒక సొంత దానికి వెళ్తే. దాంతో ఇంకా కొంచెం మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కూరగాయలకు సరుకులకి బాడిగ పెట్టే డబ్బులు ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని మేము ఆశించి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి ఉపయోగం కలగకపోతుంది. ఒకవేళ మీరు మీ శక్తి నేను చేయొచ్చో అడగచ్చో అడగకూడదో కూడా తెలియదు. వీళ్ళంతా ఉండడానికి ఏదైనా ఒక 5 గుంట్ల నుంచి 10 గుంట్ల జాగా ఎక్కడైనా మీ పేరు మీద దీన్ని దాతగా మీరు ఇస్తే శిలాఫలకంగా మీ పేరే వేసుకొని మేము రేకులు కూడా అయినా సరే అలా కొంచెం ఉన్నారు. నాకు ఇట్లా మీతో పాటు ఉన్న టీం వాళ్ళు కొంతమంది పిల్లల అభిమానులు ఉన్నారు. తలా 5,000 10,000 20,000 వేసుకొని దాన్ని మేము పెద్ద టిఫిన్తో పెట్టి రేకులన్నా వేసుకొని షెడ్ దాంట్లోకి వెళ్ళిపోతాం. కనీసం అందరికీ కూడా మంచాల మీద పడుకోబెట్టి ఆ బెంచీల మీద అన్నం పెట్టే స్థితికి వస్తే చాలు అనేది నా ఆకాంక్ష. వీళ్ళు నాతో పాటు ఉన్నందుకు వీళ్ళకి ఆ చిన్న కంఫర్ట్ అయినా నేను ఇవ్వాలి. మా బాధని ఏదైతే ఉందో ఒక 6 సంవత్సరాలుగా మేము అనుభవిస్తున్న బాధని ఎంతో మందికి కూడా చెప్పాము. మీకు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం సార్. ఇది ఒకసారి మనసులో మీరు పెట్టుకోవాలని ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేడం గారు చెప్పినారు, నా పేరు నేను ఏం చేసుకోను. ఖచ్చితంగా మేడం గారి పేర్లే చేసి 2 నెలల లోపల మంచి జాగా తీసి అన్ని సౌకర్యం ఉండే మరి అన్ని రెడీ చేసి చేస్తాను నేను ఖచ్చితంగా. మేడం గారి పేరు మీద ఉంటేనే ఒకటే, నా పేరు మీద ఉంటేనే ఒకటే. మేడం గారి మీద పేరు మీద చేసి మంచి జాగా అన్నీ రెడీ చేస్తాం. మొత్తం ఎండాకాలంలో మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వానాకాలం రాకూడదు. సెట్లు వేసుకుంటే సీట్లు వేసుకుంటే వాన పడితే సౌండ్ వస్తుంది, మనమే తట్టుకోలేము, మీరు పూర్తిగా తట్టుకోరు. బాగా డీసెంట్గా అఫీషియల్గా రెడీ చేసి మనం ఉండేదానికి ఎట్లా ఉండాలో ఆ రకంగా రెడీ చేసి మిమ్మల్ని ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా. ఇంతకుముందు నేను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని ఆపద అంటే పైనున్న మురగడు వస్తాడో లేదో తెలియదు, కానీ ఆపద అని మురగనన్న ఆఫీస్ కానీ ఎక్కినారు అని అంటే ఖచ్చితంగా ఆ ఆపదని తొలగించి ఖచ్చితంగా అక్కడ న్యాయం అనేది చేస్తాడు. మురగనన్న మాకు దేవునితో సమానం. మీ అమ్మగారు ఇట్లా ఫోటో తీసుకు జరుగు. ఇల్లు ఒకటే మా ఫోన్ ఉంది. ఇది స్టాఫ్ వర్క్ చేస్తారు ఇక్కడ. ఒకసారి వచ్చాను అందరికి వస్తాను.